విజయవాడ శివారు జక్కంపూడి కాలనీలో నడుంలోతు నీటిలో రాకపోకలు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. విజయవాడలో జక్కంపూడి కాలనీలో వరద ఉధృతి కొనసాగుతుంది. ఇప్పటికి కూడా నడుంలోతు నీళ్లలో ప్రజలంతా రాకపోకలు సాగిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. మనతో పాటు కొంతమంది వరద బాధితులు ఉన్నారు, వాళ్ళంటికి తెలుసుకుందాం. ఎలా ఉందండి సార్? వరద వచ్చే వారం రోజులైంది సార్. జల్లాలతో అల్లాడిపోతున్నాం, కరెంట్ లేక ఇబ్బందులతో బాధపడుతున్నాం సార్. అసలు తినడానికి కూడా తాగడానికి కూడా వాటర్ కూడా ఏం లేవు సార్. మాకు అల్లాడిపోతున్నాం సార్, పిల్లలతో చిన్న పిల్లలతో అల్లాడిపోతున్నాం సార్. కరెంట్ లేక ఇబ్బందులు పడిపోతున్నాం సార్. పాములు గీములు అన్ని నైట్ రావాలంటే భయం వేస్తుంది సార్. దిగాలంటే చాలా ఇబ్బందిగా ఉంది సార్. అసలు చెప్పాలంటే వెళ్ళాలి రాకపోకలన్నా కొంచెం ఇబ్బందిగానే ఉంది. అక్కడ చాలా మంది ఇంకా స్టక్ అయ్యే ఉన్నారు సార్. లోపల అవుట్ ఆఫ్ ఉంది సార్, ఇరుక్కున్న ఉన్నారు సార్. వాళ్ళ కోసం కొద్ది ప్రభుత్వం పట్టించుకుంటే పర్లేదు. యాక్చువల్గా ప్రభుత్వం అంతా బాగుంది సార్. ఫుడ్ కానీ మిల్క్ కానీ అన్ని వాటర్ కానీ యాక్చువల్గా బాగుంది సార్. కాకపోతే ఇక్కడ నుంచి వెళ్తాకి కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. మనకు వచ్చేసి ఫుడ్ సప్లై, వాటర్ సప్లై, మిల్క్ అన్ని కూడా సప్లై బాగానే ఉంది, కానీ అది అందాల్సిన చోతులకి అందట్లేదు. ఎవరైతే ఎగబడుతున్నారో 10 బ్లాకులు వచ్చేసి ఒక బ్లాక్ దగ్గర పెడుతుంటే వాళ్ళే అందరూ వచ్చేస్తున్నారు. అదే దాన్ని సమస్య పోవాలంటే అందరికీ అన్ని అందాలంటే ఎవరిళ్లలో వాళ్ళు ఉండాలంటే వాళ్ళకి బిల్డింగ్కి వచ్చేసి 250 బ్లాకులు ఉన్నాయి. 250 బ్లాకులకి ఒక్కొక్క బ్లాక్ చొప్పున ఒక్కొక్క పోలీసు ఉండాలి. ఒక్కొక్క పోలీసు ఉంటేనే అదుపులో ఉండి జనాలు ఏ బ్లాక్ వస్తే ఆ బ్లాక్ ఇవ్వగలుగుతారు. జనాలు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఎవరి వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు. ఏ సమస్య ఉండదు. జనాలు బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఈ రోజు అక్కడి నుంచి నడుచుకుంటా 2 కిలోమీటర్లు నడుచుకుంటా వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కి దిగి చిట్నగర్ ప్రాంతానికి వెళ్ళి ఫోన్ ఛార్జింగ్లు కానీ ఏమైనా నిత్యావసర సరుకులు కానీ తెచ్చుకోవాల్సి వస్తుంది. ఎగబడుతున్నాడు కానీ వెనకాల ఉన్న ముసలోళ్ళు వికలాంగులు మాత్రం పైనుంచి కిందకి దిగలేక నానా అవస్థలు పడుతున్నారు. అలాంటి వాళ్ళు అందరికీ అందాలంటే బిల్డింగ్ ఖచ్చితంగా ఒక పోలీసు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అలాగే వాటర్ ట్యాంకులు కూడా వాడుకోవడానికి, నీళ్లు వాడుకోవడానికి మినిమం 50 ట్యాంకర్లు కావాలి. 50 ట్యాంకర్లు 250 బ్లాకులకి 5 రౌండ్లు చొప్పున వేయాలి. అలా వేస్తేనే అందరికీ ఒక రోజుకి ఒక ట్యాంకర్ ఒక బిల్డింగ్కి వచ్చినా సరిపోతాయి, అందరూ వాడుకుంటారు. ఇది బాధితుల ఆవేదన. మొత్తం మీద 5 రోజులుగా వారం రోజులుగా ఇక్కడే ఉన్నామని, తమ జీవనోపాధి దెబ్బతిందని. అలాగే ఇక్కడి నుంచి జక్కంపూడి కాలనీ నుంచి లోపలికి వెళ్ళడానికి ట్రాక్టర్లు కానీ బోట్లు కానీ సరిపడిన లేవు, ఏర్పాటు చేయాలని. అలాగే శివారు ప్రాంతాలకు ఆహారం అందేటట్టు, అందరికీ అందేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వీరంతా వేడుకుంటున్నారు. కెమెరామెన్ నరేష్తో సూర్య, ఈటీ న్యూస్, విజయవాడ.